D&D లో ఫస్ట్ టైం ఒక టాస్క్ అంటే అబ్బాయిలకి చీర మడత పెట్టడం వచ్చా లేదా మా తరపు నుంచి ఒక అబ్బాయి వస్తాడు అటు నుంచి ఒక అబ్బాయి వస్తాడు ఒక టైం లిమిట్ లో ఎన్ని చీరలు నీట్ గా మడత పెడతారనేది చూస్తాం ఏ మగాళ్ళకి చీర మడత పెట్టడం అలవాటే సార్ మీరు రండి మీరు మా సైడ్ నుంచి సార్ ఆంజనేయుడు స్వామి రండి సార్ 3 2 1 go రోజు వీళ్ళ ఆవిడ బట్టలు ఉతకడం మడత పెట్టడం ఈయన పనిలాగా అనిపిస్తుంది ఏమండి నీట్ గా అన్నం అయ్యయ్యయ్యా శోభనం చీర అగోగో కట్టిస్తున్నాడు తొందరగా అరే ఏం తెలుసు వీళ్ళ ఆవిడ బట్టలు కాకుండా పక్కల ఆవిడ బట్టలు కూడా ఈయన మడత పెడతాడు అయ్యో రామ అక్కడ అన్ని అయిపోతున్నాయి సార్ టైం ఉంది సార్ మెల్లగా ఏం తొందర లేదు మెల్లగా ఎట్లా సార్ ఇంత ఎక్స్పీరియన్స్ బట్టల షాప్ లో పని చేస్తున్నారా ఇగో మాది తెల్ల చీర మాత్రం శోభనం చీర నీట్ గా మడత పెట్టిండు ఓకే మగాళ్ళ పరిస్థితి అవుతుందేమో ఒక 10 ఏళ్ల తర్వాత సో ఇది అత్తారింటికి దారేదిలో సమంత గారు కట్టుకున్న చీర దీన్ని ఆయన సహాయంతో మీరు నీట్ గా మడత పెట్టారు కాబట్టి ఇది పాయింట్ రాదు మా గురువు గారు మడత పెట్టారు త్రినాథ్ గారు దీనికి ఎంతమంది చెప్తారు నీట్ గా ఉందని ఆడవాళ్ళు 1 పాయింట్ ఇది శోభనం అప్పుడు చీర చాలా అయ్యో కింద ఊగులాడుతుంది ఇది నీట్ గా ఉందా లేదా ఓకే 0 ఇది మా త్రినాథ్ గారికి ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు కట్టుకున్న చీర వాళ్ళ ఆవిడ ఇది పని మంచి కట్టుకునే చీర అందుకే ఇట్లా కొంచెం ఎక్కువ పట్టించుకోకుండా మడత పెట్టిండు దీనికి ఎన్ని పాయింట్స్ రాములయ్య టీం గెలిచిందిరా ఓకే సో D&D లో సెకండ్ లెవెల్ ఇప్పుడు మా అన్న ఇప్పుడు మా తమ్ముడికి కడతాడు అట్లనే మీకు ఆయన చీర కడతాడు ఎవరైతే ఫాస్ట్ గా నీట్ గా కడతారో జడ్జిలు ఉన్నారు ఫాస్ట్ గా వాళ్ళకే పాయింట్ ఓకేనా 3 2 1 గో అమ్ము ఇదేమో లేచింది చుక్కులు ఇగో ఇట్లా అనాలి కదా ఏదో అంటారు కదా వాళ్ళు శోభనం ముందు శోభనం తర్వాత సో ఇందాక వాళ్ళు స్కోర్ 2 పాయింట్స్ జంగా గేమ్ గెలిచారు అండ్ అలాగే ఇందాక D&D లో కూడా లెవెల్ 1 వాళ్ళు గెలిచేశారు కానీ లెవెల్ 2 గెలిచింది మేము మా ఖాతా ఓపెన్ అయింది ఎపిసోడ్ లాస్ట్ లో 1 పాయింట్ తోటి which means రామలయ్య టీం గెలిచింది సో బేసిక్ ఇప్పుడు వాళ్ళకి 2 పాయింట్స్ అండ్ దీంతో మాకు ఇంకొక పాయింట్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ డిసైడింగ్ రౌండ్ వాళ్ళకి వస్తుందా పాయింట్ మాకు వస్తుందా పాయింట్ చూసేద్దాం 2 బిందెలు వస్తాయి ఆ బిందెలతో వీళ్ళు కొట్టుకోవాలి చీరలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే బాగా కొట్టుకొని దాన్ని ముక్కలు చేస్తారో ఆ ముక్కల నంబర్స్ ని బట్టి వాళ్ళకి మేము స్కోర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎక్కువ ముక్కలు చేస్తారో వాళ్ళే విన్నర్ సింపుల్ yes so ఆ బిందెని పగలగొట్టేసి
2 పాయింట్ విచ్ మీన్స్ ఇట్స్ అ డ్రా. రాములమ్మ 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 రాములయ్య రాములయ్య రాములయ్య. It's a family party.